హాయ్, ఐఎమ్ డాక్టర్ సురేష్ బుద్ధ ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతి. ఈరోజు మనం అరికాల్లో మంటలు, తిమ్మిర్లు వీటి గురించి ఎందుకు వస్తాయి, దీని యొక్క నివారణ మార్గం ఏంటి, హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది, వీటి గురించి చర్చిద్దాం. సో ముఖ్యంగా అరికాల్లో మంటలు, తిమ్మిర్లు అనేటటువంటివి రావడాన్ని మనం పెరిఫరల్ న్యూరైటిస్ ఆర్ పెరిఫరల్ న్యూరోపతి అనేటట్టు చెప్తాం. పెరిఫరల్ పార్ట్స్ అయినటువంటి పాదాల్లో ఉండేటటువంటి నెర్వ్ ఎండింగ్స్ అనేవి, దానిపైన ఉండేటటువంటి నెర్వ్ పైన ఉండే చిన్న మైలిన్ షీత్ అనేది ఉంటుంది. ఈ మైలిన్ షీత్ అనేది డిస్టర్బ్ అవడం జరుగుతుంది. ఇలా జరగడం వల్ల ఏంటంటే ఆ సెన్సిటివిటీ పెరిగిపోయి ముందుగా మంటలు, బర్నింగ్ సెన్సేషన్స్ అనిపిస్తాయి. నడిచేటప్పుడు చిన్నగా గుచ్చుకున్నట్టు ఫీలింగ్ అనేది, పాదాలు గుచ్చుకున్నట్టు ఫీలింగ్ అనేది అనిపిస్తుంది. అండ్ ఇంకా రాను పెరుగుతూ ఉంటే ఆ డ్యామేజ్ అనేది పెరుగుతున్న కొద్దీ కూడా నెర్వ్ సెన్సేషన్ అనేది, దాని యొక్క సెన్సేషన్ అనేది కోల్పోతుంది. సో ఆబ్వియస్గా మనకు కనిపించేది అంటే తిమ్మిరి పట్టినట్టుగా, అంటే మొద్దు బారిపోయినట్టుగా కనిపిస్తాయి. కొంతమంది చెప్పులు వేసుకుని నడిచేటప్పుడు చెప్పులు జారిపోయినట్టు అనిపించడం, నడిచేటప్పుడు పాదం పడుతుందా లేదనేది కూడా క్లారిటీగా లేకపోవడం, ఇలాంటివి కనిపిస్తాయి. వీటికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటంటే, నార్మల్గా చూసుకుంటే కనుక విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది చాలా క్లియర్గా చెప్తాం. అలానే కొన్నిసార్లు ఎనీమిక్ పరిస్థితులు ఉన్నప్పుడు కూడాను, అంటే బ్లడ్ లెవెల్స్ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, లేదు అంటే అతి ముఖ్యంగా అందరిలో కనిపించేది ఏంటంటే షుగర్ లెవెల్స్ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయి, సో క్రానిక్ డయాబెటిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఈ పెరిఫరల్ న్యూరోపతి కనిపించే అవకాశాలు, దీన్నే డయాబెటిక్ న్యూరోపతి అని కూడా అంటాం. సో ఈ విధంగా అలానే హైపర్టెన్సివ్ కేసెస్ కానీ, ఒబేసిటీ ఉన్నటువంటి కేసెస్ కానీ, వీళ్ళల్లో ఈ యొక్క పెరిఫరల్ న్యూరోపతి కనిపిస్తుంది. అండ్ కొద్ది మందిలో ఈ బ్యాక్ స్పైనల్ రిలేటెడ్ కూడా, అంటే లంబోసాక్రల్ రీజన్ దగ్గర పడేటటువంటి డిస్క్ బల్జెస్ వల్ల అక్కడి నుంచి కాలంలోకి వెళ్ళేటటువంటి నర్వస్ పైన ఒత్తిడి పడడం వల్ల, లైక్ సయాటిక్ పెయిన్ కానీ, లేదంటే లంబార్ స్పాండైలోసిస్, లేదంటే లంబార్ రెడిక్యులోపతి అనేటటువంటి కంప్లైంట్స్ వల్ల కూడాను అప్పుడప్పుడు ఈ పాదాల్లో మంటలు, తిమ్మిర్లు కనిపించే అవకాశాలు ఉంటాయి. సో ఇవి ముఖ్యంగా మనం చూసుకునేటటువంటి కారణాలు. అండ్ వీటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెఫినెట్గా ఒబేసిటీ కంట్రోల్ చేసుకోవడం, వెయిట్ని చాలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం. దీనికి తగ్గట్టుగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయాలి, లైక్ కొంత వ్యాయామం, అలానే దానికి తగ్గట్టుగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. కొంతవరకు మెడికేషన్ ద్వారా కూడా సపోర్ట్ చేయడం అనేది అవసరం పడుతుంది. అండ్ విటమిన్ డెఫిషియన్సీస్ అనేవి మనకి లేకుండా చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో అది ముఖ్యంగా ఆహారపు అలవాట్ల ద్వారానే, ఎందుకంటే న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేది మాత్రమే మనకి పర్మనెంట్ సొల్యూషన్స్ని చూపిస్తుంది ఎక్కువగా. చాలామంది ఏంటంటే సప్లిమెంట్ తీసుకుంటారు, లైక్ విటమిన్ B12 ట్యాబ్లెట్ తీసుకున్నాము, ఇంజెక్షన్ తీసుకున్నాం అంటారు. దీనివల్ల జరిగేది ఏంటంటే కొంతకాలం పాటు మాత్రమే, కొన్ని మంత్స్ ఆర్ కొన్ని డేస్ వరకు మాత్రమే అది మిమ్మల్ని ఆ విటమిన్ B12ని పెంచుతుంది. బట్ ఆఫ్టర్ దట్ మళ్ళీ తగ్గిపోతుంది B12 అనేది. ఎందుకు అంటే బికాస్ బాడీ ఇంటర్నల్ సిస్టమ్, ఏదైతే డైజెస్టివ్ సిస్టమ్ దగ్గర పేగుల్లో B12 అబ్జార్ప్షన్ జరగాలో అది చాలా మందిలో జరుగుతూ ఉండదు. దానిని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం అనేది అవసరం. సో దీనికి తగ్గట్టుగా డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా ఇమ్యూన్ లెవెల్స్ బెటర్గా ఉండేలాగా మేనేజ్ చేయడం అనేది అవసరం పడుతుంది. అలానే మెడికేషన్స్, లైక్ మెడికేషన్స్లో అంటే హోమియోపతిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే కనుక పూర్తిగా హోమియోపతి మందుల ద్వారానే డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ క్లియర్ చేసి, న్యాచురల్గా B12 అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ చేసి, కోలాన్ రీజన్లో ఉండేటటువంటి డిస్టర్బెన్సెస్ ఎక్కడైతే ఉంటాయో అవన్నిటిని కూడా నయం చేసుకొని కంప్లీట్గా నార్మల్ చేసుకుంటే కనుక B12 డెఫిషియన్సీ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా న్యూట్రిషన్ అనేది, న్యాచురల్ సప్లిమెంట్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే కనుక చాలా బెటర్గా ఉంటుంది. న్యూట్రిషనల్ సప్లిమెంట్స్లో ముఖ్యంగా ఏంటంటే సింగిల్ పాలిష్డ్ ఆర్ దంపుడు బియ్యం అంటాం. సో దంపుడు బియ్యం అనేది తీసుకోవాలండి, అది చాలా మంచిది. ఇందులో మీకు విటమిన్ B అనేది బాగా దొరుకుతుంది. అండ్ వీటితో పాటుగా గ్రీన్ వెజిటబుల్స్ అనేవి చాలా అవసరం. అన్ని రకాల గ్రీన్ వెజిటబుల్స్ అనేవి తీసుకోవాలి. సీజనల్ ఫ్రూట్స్ చాలా అవసరం. సో ఇవి మనం రెగ్యులర్గా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. అండ్ వీటితో పాటుగా ఏంటంటే డిసీజెస్ రిలేటెడ్, సో డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఉండేటప్పుడు, లేదంటే లంబార్ రెడిక్యులోపతి కానీ, ఇలాంటి సయాటిక్ పెయిన్స్ కానీ ఇలాంటివి మనం పూర్తిగా నయం చేసుకునేటటువంటివి, లేదంటే కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేంజ్ చేసుకోవాలి. లైక్ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ బాడీ నేచర్ని బట్టి మళ్ళీ హోమియోపతిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రీట్మెంట్ తీసుకోవాలి. డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్ అవ్వాలి, డయాబెటిక్ టెండెన్సీ కంట్రోల్ అవ్వాలి. దానివల్ల వచ్చేటటువంటి ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఈ కాంప్లికేషన్స్ అంటాము, ఇవి కూడా మనం హోమియోపతి ద్వారా కంట్రోల్ చేయడం, తద్వారా బాడీని మళ్ళీ హెల్దీ స్టేజ్ తీసుకురావడం అనేది జరుగుతుంది. అండ్ అన్ని రకాల
ఈ యొక్క క్రానిక్ కండిషన్స్ దీని రిలేటెడ్ ఏవి ఉంటాయి అవన్నీ కూడా మనకి హోమియోపతి మెడిసిన్స్ ద్వారా పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అది మనం కరెక్ట్గా విధానంలో వాడగలిగితే కనుక డెఫినెట్లీ ఈ యొక్క పాదాల మంటలు, పెరిఫరల్ న్యూరోపతి కంప్లీట్గా నార్మల్ అయ్యేటువంటి అవకాశం అనేది చూస్తాం.